సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని అంబేద్కర్ చౌర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అలాగే వివిధ వార్డులలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తాజా మాజీ సర్పంచ్ కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్, తాజా మాజీ వార్డు మెంబర్ల నిరంజన్ రెడ్డి, ఎల్ గోపాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రజని, ఐకేపీ విఓఏ వజ్రముని, ప్రధానోపాధ్యాయులు ఎం శ్యామల్, ఉపాధ్యాయులు భోజరాజ్ యాదవ్, అనితాదేవి, కృష్ణ, ధరం సింగ్, ఆయిషా, ఫాతిమా, గ్రామ ప్రజలు, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామ యువ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండస్ట్రీ ఉంది, మళ్ళీ షాపులో లేదు, కరెంట్ స్విచ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది మళ్ళీ కరెంట్ స్విచ్ అక్కడ దొడ్డు దొడ్డు చిరుకులు వస్తాయి. సందీప్ Salute. National anthem begin. Janagana mana adinayaka jaya he Bharat bhagya vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Utkal Vanga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jaladi Taranga तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब
This day, 77 years ago, India became a free independence day. We were no India better. We celebrated the bravery and gallantry. అందరికీ నమస్కారం. నమస్కారం. ఇంత చిన్న పాప మాట్లాడితే మీరు వింటారా? సరే, ఇంత డేర్గా స్టేజ్ మీదకి వచ్చేసి ఇంత గట్టిగా పాట పాడి ఆమె నేర్చుకొని వాళ్ళ అమ్మకి ఆడ నుంచి ఈ నుంచి సైడ్ చేసుకుంటూ కదా. మీ అమ్మనేనా? వెరీ గుడ్. మీ అమ్మకు నిజంగా నమస్కారం అమ్మ. వీళ్ళ అమ్మకు నమస్కారం. మంచిగా నేర్పించావు. చాలా ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే స్టేజ్ మీద నిన్ను చూసి మేము నేర్చుకోవాలి. చాలామంది నేర్చుకోవాలి నేను చూసి కదా. చెప్పు, నేర్చుకోమని చెప్పు. నేర్చుకోండి. స్టేజ్ ఫియర్ లేదు, ఇంత ఏమి లేకుండా ఇంకా డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవాలి. ఇక్కడ స్కూల్ టీచర్లు అందరూ మంచిగా నేర్పించారు మీకు. వెరీ గుడ్. మీరు చూసి చాలా నేర్చుకోవాలి బిడ్డ మేము. ఓకే, కంగ్రాట్స్. నెక్స్ట్ టైం కల్లా మంచిగా గట్టిగా మాట్లాడాలి ఇంకా. ఓకే. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో, నేను 1970లో 10th క్లాస్ చదివేటప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చి నాకు మెరిట్ 100 రూపీస్ స్కాలర్షిప్ ఇచ్చారు. దాని స్ఫూర్తితోని నేను పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ చేస్తాం. మేము ఉన్నన్ని రోజులు కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వచ్చిన పిల్లలు కాకుండా సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ 26 జనవరి వరకు ఫస్ట్ కోసం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న ఏదైతే అమ్మాయిలు ఉన్నారో ఈ రోజు వరకు 10 సంవత్సరాలకు ఒక రోజు తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. అది ఎవర్ గ్రీన్. మేము ఉన్నన్ని రోజులు అది కంటిన్యూ అవుతుంది. ఎట్లా పిల్లలు వస్తూ ఉంటారో అట్లా కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే విధంగా ఉపాధ్యాయులకు కోరేది ఏంటంటే, పిల్లలు చదువుకుంటున్నారు, కనపడుతున్నారు, కానీ ఎవరికి కూడా అక్షరాలు రావు, ఆలు రావు, ఏబిసిలు రావు. జాగ్రత్తగా చదివిపించి, నేను కొంతమంది పిల్లలు చూశాను,
ఏబిసిడీలు రావు 7వ తరగతి చదువుతున్నాడు, ఆలు రావు 6వ తరగతి చదువుతున్నాడు. అది కాకుండా జాగ్రత్తగా మీరు చదివించాలని కోరుతూ ఈ అవకాశం అందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు నిరంజన్ రెడ్డి ఎక్స్ వార్డ్ మెంబర్ అండ్ ఎంపీటీసీ శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్ అండ్ తాళ్ళ శ్రీనివాసు, ఇది మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ రజని, అట్లాగే వజ్రమణి పాల్గొన్నారు. చిన్న ఫస్ట్ క్లాస్ అమ్మాయి అంటే పాడుతుంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో దేంట్లోనైనా మళ్ళీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఎడ్యుకేషన్లో కానీ అన్నిట్లలో ఇంత మంచిగా ఉంటుంటే నాకే ఇది అనిపిస్తుంది. పడంచేరు మండలంలో ఏ ఊళ్ళో చెప్పుకున్నప్పుడు ఇంత మంచి స్కూల్ ఏడుంది అంటే పాషమల గ్రామంలో అని చెప్పుకుంటారు. ఇంత మంచి స్కూల్లో ఉన్నందుకు ఇట ఇంత మంచిగా మీరు చదువుకుంటున్నందుకు, ఇంత మంచిగా మీరు ఆడుతున్న గేమ్స్ కానీ డ్యాన్స్ కానీ అదేవిధంగా మీకు చెప్తున్న కోచింగ్ ఉపాధ్యాయులకు కానీ మొత్తం మీకు ఎంత సపోర్ట్ ఉందో అంత సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు మనకు వచ్చిన స్టాఫ్ అంతా కొత్త వాళ్ళని తెలిసింది, పాత వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త స్టాఫ్ వచ్చింది. ఆ కొత్త స్టాఫ్ కూడా నాకు నమస్కారం చేస్తున్నాను అందరికీ. ఇప్పటివరకు మీకు పరిచయాలు లేవు కాబట్టి చెప్తున్నాను నేను. మేము ఈ స్కూల్కి ఏమి లేదు అంటే మాత్రం ఊరుకోము, అన్ని ఉన్నాయని మాత్రం మీరు నోటితో రావాలి. ఎందుకంటే మమ్మల్ని మా ఊరు ఊరుకోరు, మళ్ళీ స్కూల్లో ఇది లేదంటే మమ్మల్ని కొడతారు. అందుకే మీకు ఏం కావాలంటే అది తీసుకోవాలి, కంపల్సరీగా చెప్తున్నాను నేను. ఇంతకుముందు ఉన్న వాళ్ళు గిట్ట స్కూల్కి ఏం కావాలంటే అది తీసుకున్నారు. స్కూల్ చూస్తే ఎలా ఉందో మీకు అర్థమవుతుండొచ్చు. మీరు వేరే స్కూల్లో చెప్పేసి వచ్చారు, కానీ ఆ స్కూల్కి ఈ స్కూల్కి పాషమలారం గ్రామం స్కూల్కి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మా పిల్లల్ని చూస్తే మీకు అర్థం కావచ్చు. వేరే దగ్గర చెప్పిన దగ్గర ఈడ ఉన్నది ఆ పిల్లల స్ట్రెంత్లో గిట్ట. మా దగ్గర ఉన్న పిల్లలు మా ఊరు పాషమల గ్రామ ప్రజలే కాదు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న మా దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అందరూ చదువుతున్నారు. కాబట్టి మీరు గిట్ట మంచిగా చెప్పాలని చేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ మా ప్రైవేట్ టీచర్స్ గిట్ట దీంట్లో ఉన్నారు, చాలా కష్టపడుతూ కొన్ని సంవత్సరాల నుంచి గిట్ట నేను చిన్న ఉన్నప్పటి నుంచి గిట్ట చెప్పుకున్న టీచర్లు మా దగ్గర ఉన్నారు. మా శివలక్ష్మి టీచర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చిన్నవాళ్ళు ఉన్నప్పటి నుంచి చెప్తున్న టీచర్ ఇదే స్కూల్లో ఉంటుంది. ఆమె మొత్తం స్కూల్కి అంకితం చేసేసింది ఆమె అని చెప్తున్నాను. ఇట్లాంటి టీచర్లు ఉన్నారు మా దగ్గర. కాబట్టి మీరు మంచిగా సహకరించి పిల్లలకి మంచిగా విద్య, ఆరోగ్యము ప్లస్ అదేవిధంగా డిసిప్లైను, అదేవిధంగా స్పోర్ట్స్లో అన్నిట్లలో ఉంచండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అంటున్నారు ఇంత మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీగా యాన్యువల్ డే పెట్టాలి. మనము చాలా పెద్దగా కంపల్సరీ టీచర్లో మీరే కంపల్సరీ చూసుకొని ఒక విషయంలో యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేస్తాడు, ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోండి. చాలా బ్రహ్మాండంగా చేద్దాము, దేనికి ఎండకో కూడా చేద్దాము. కంపల్సరీ మీరు ఏ విధంగా కోచింగ్ తీసుకుంటారా, లేకుంటే మీకు ఉంటారు కదా ట్రైనర్స్ ఏదో ఉంటారు, వాళ్ళని పిలిపించి మాట్లాడైనా సరే యాన్యువల్ డే ప్రోగ్రామ్ మాత్రం గ్రాండ్గా సక్సెస్ చేయాలి ఈసారి మాత్రం చెప్తున్నాను. ఓకేనా? నమస్కారం, అందరికీ నమస్కారం.